స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు పీపుల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. నిన్నటి క్లాస్లో హూ అనే దాన్ని ఉపయోగించుకొని ప్రజెంట్ టెన్స్లో పొసెసివ్ సెంటెన్సెస్ని ఎలా రాయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు అదే హూ అనేటువంటి దాన్ని ఉపయోగించుకొని ఓని ఉపయోగించుకొని పాస్ట్ టెన్స్లో ఎలా రాయాలో, అంటే స్టేటస్ సెంటెన్సెస్ని పాస్ట్ టెన్స్లో ఎలా రాయాలో తెలుసుకుందాం. అయితే ఇప్పుడు నేను పాస్ట్లో అంటే నేను ఒకప్పుడు ఎవరినై ఉన్నాను. ఒకప్పుడు అంటే పాస్ట్ టెన్స్లో మాట్లాడుకుంటున్నప్పుడు ఒకప్పుడు. ఇక్కడ ఒకప్పుడు అంటే వన్స్ అపాన్ ఏ టైం అలా అయినా కావచ్చు, లేకపోతే ఒకప్పుడు కాకుండా ఒక టైంని, పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి టైంని, ఇప్పుడు సపోజ్ 2025 అయితే 2000లో ఏమై ఉన్నాను, నేను ఎవరినై ఉన్నాను 2000లో అంటే పాస్ట్ టెన్స్లో. అదేవిధంగా నీవు ఎవడివై ఉన్నావు, లేకపోతే ఎవరై ఉన్నావు పాస్ట్ గతంలో. అదేవిధంగా అది కానీ, అది ఏమై ఉండేది, లేకపోతే అతడు ఏమై ఉండేవాడు. అంటే సింపుల్గా అతడు ఎవరై ఉండేవాడు, అది ఏమై ఉండేది, లేకపోతే ఆమె ఏమై ఉండేది, లేకపోతే ఆమె ఎవరై ఉండేది. ఇవన్నీ చూస్తుంటే నేను అనేదానికి ప్లూరలు మేము ఎవరై ఉన్నాము, లేకపోతే ఎవరై ఉండేవాళ్ళం. నీవు దానికి ప్లూరలు మీరు ఎవరై ఉండేవాళ్ళు, లేకపోతే ఎవరై ఉన్నారు ఒకప్పుడు. అది కానీ, అతడు ఆమె దానికి ప్లూరల్ ఏంటంటే వారు ఒకప్పుడు ఏమై ఉండేవాళ్ళు అనొచ్చు, ఎవరై ఉండేవాళ్ళు అనొచ్చు. ఇవన్నీ చూస్తుంటే వారు, లేకపోతే అది, అతడు, ఆమె ఏమై ఉండేవాళ్ళు, ఎవరై ఉండేవాళ్ళు అనే దాన్ని చూస్తుంటే పాస్ట్ టెన్స్లో వాళ్ళ యొక్క ఐడెంటిటీ అంటే వాళ్ళ యొక్క స్టేటస్ గురించి, పాస్ట్లో గతంలో ఏమై ఉండేవాళ్ళు అనే దాని గురించి చెప్తుంది. అయితే ఇవే సెంటెన్సెస్ని మనం ఇంగ్లీష్లో మార్చడానికి హూ అనే దాన్ని ఉపయోగించి, దాని తర్వాత ఏమొస్తుంది, వెర్బ్ వస్తుంది, దాని తర్వాత పర్సన్ వస్తుంది, ఆ తర్వాత క్వశ్చన్ మార్క్ వస్తుంది. అయితే ఈ హూ అనే దాన్ని ఉపయోగించి ఇవే సెంటెన్సెస్ను రాస్తున్నప్పుడు, అంటే గతంలో ఏమై ఉన్నాము అనేటువంటి సెంటెన్సెస్లో రాస్తున్నప్పుడు మనం వెర్బ్గా ప్రెజెంట్ టెన్స్లో హెల్పింగ్ వెర్బ్స్ ఏమొచ్చాయో చూసాం. ఇప్పుడు పాస్ట్ టెన్స్లో అవి ఎలా వస్తాయో చూద్దాం. ఇక్కడ హూ అనే దాన్ని ఉపయోగించుకొని మనం పాస్ట్లో రాయాలి. అయితే ఇక్కడ పర్సన్స్ ఏమొస్తాయో దాన్ని బట్టి పాస్ట్లో ఈ వెర్బులు మారుతూ ఉంటాయి. చూడండి, ఫస్ట్ పర్సన్ ఉపయోగిస్తాం. ఇక్కడ పాస్ట్ టెన్స్. అదే ప్రెజెంట్ అయితే యామ్ అని వచ్చింది, యామై అనేది వచ్చేది ప్రెజెంట్ టెన్స్ అయితే. కానీ ఇప్పుడు పాస్ట్ కాబట్టి యామ్ బదులు ఏమొచ్చింది, వాజ్ ఐ అనేది వస్తుంది, సింపుల్. అదేవిధంగా మనం ఇది ఫస్ట్ పర్సన్ సింగులర్. అదే ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ఏంటంటే we వచ్చినప్పుడు ఇక్కడ
వెర్బు ఏమొచ్చేది అది ప్రజెంట్ టెన్స్లో అయితే ఆర్ వచ్చేది. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునేది పాస్ట్ కాబట్టి ఏమొస్తుందంటే హూ వర్ వచ్చింది. కాబట్టి ఇక్కడ హూ వర్ యూ, హూ వర్ వి అనేది వచ్చింది. హూ వర్ వి. ఓకే, ఇప్పుడు అదేవిధంగా సెకండ్ పర్సన్ రాసేటప్పుడు ప్రజెంట్ అయితే ఆర్ వచ్చేది, హూ ఆర్ యూ లాగా. ఇప్పుడు పాస్ట్లో అయితే ఆర్ రాదు, వర్ అనేది వచ్చింది, హూ వర్ యూ. అదేవిధంగా ఈ యూ అనేది సింగులర్ అయినా ప్లూరల్ అయినా వర్ వచ్చింది. ఇక మనం థర్డ్ పర్సన్ సింగులర్ మనకేంటిది హీ, షీ, ఇట్. అది ప్రెజెంట్ టెన్స్లో అయితే ఈజ్ వచ్చేది, హూ ఈజ్ హీ, లేకపోతే హూ ఈజ్ షీ, లేకపోతే హూ ఈజ్ ఇట్. ఇక్కడ చూడండి, హూ ఈజ్ ఈ, లేకపోతే హూ ఈజ్ షీ, లేకపోతే హూ ఈజ్ ఇట్ అనేది వచ్చేది. అది ప్రజెంట్ టెన్స్ అయితే. ఇప్పుడు మనం రాస్తున్నది పాస్ట్ కాబట్టి ఇస్ బదులు వాజ్ వచ్చింది, హూ వాజ్ హీ, ఆర్ హూ వాజ్ షీ, ఆర్ హూ వాజ్ ఇట్. అది థర్డ్ పర్సన్ సింగులర్. అదేవిధంగా థర్డ్ పర్సన్ ప్లూరల్ ఏంటంటే మనకు తెలుసు దే. అయితే ఇలా ఇప్పుడు రాసేటప్పుడు మనకి ఏమొచ్చింది అంటే హూ, అదే ప్రజెంట్ టెన్స్లో అయితే దే వచ్చినప్పుడు హూ ఆర్ దే అని వచ్చింది, హూ ఆర్ దే అని వచ్చేది. ఇప్పుడు ఈ ఆర్ బదులు హూ వర్ దే అని వచ్చేది. సో హూ వాజ్ ఐ అంటే నేను ఎవరినై ఉన్నాను ఒకప్పుడు. ఇక్కడ పాస్ట్లో మనం టైంని మెన్షన్ చేయాలి. ఆ మెన్షన్ చేసినప్పుడే అది పాస్ట్ అనే అర్థమైంది. ఇక్కడ మెన్షన్ చేయట్లేదు, కానీ సెంటెన్స్ రాసేటప్పుడు పాస్ట్ మెన్షన్ చేయాలి టైంని. హూ వర్ వి, మేము ఒకప్పుడు మేమెవరం. హూ వర్ యూ, నువ్వెవరు ఒకప్పుడు. ఇప్పుడు సపోజ్ ఆ టైంకి బదులు ఒకప్పుడు అని చెప్తున్నాను. ఆ ఒకప్పుడు అనేది పాస్ట్ని మెన్షన్ చేస్తుంది కాబట్టి మీరు సెంటెన్స్ రాసేటప్పుడు టైంని మెన్షన్ చేయండి, పాస్ట్ టైంని. హూ వాజ్ హీ, అతడు ఒకప్పుడు ఏమై ఉండేవాడు, ఆమె ఏమై ఉండేది, అది ఏమై ఉండేది. హూ వర్ దే, వాళ్ళు ఏమై ఉండేవాళ్ళు ఒకప్పుడు. లేకపోతే టైం ఉంటే టైం మెన్షన్ చేయండి, పాస్ట్ టైం. ఇది హూ అనే దాన్ని ఉపయోగించి మనం పాస్ట్లో స్టేటస్ సెంటెన్సెస్ని ఎలా రాయాలో తెలుసుకున్నాం. హూ అనే దాన్ని ఉపయోగించి పాస్ట్ టెన్స్లో ఎలా రాయాలో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ క్లాస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిగిలిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇక్కడ ఇవి చెప్పే ఉద్దేశం ఏమిటంటే, ఇవి ఎవరైనా పెద్దవాళ్ళు వినేటట్లయితే, ఇది ఎవరైనా మీరు చదువుకున్నారా చదువుకోలేదా అనేది అనవసరం. ఈ క్లాసెస్ ఫాలో అయితే చదువు రాని వాళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడే విధంగా నేను చేస్తాను. అయితే ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే, ఎవరైతే డిగ్రీ వరకు చదువుకొని, లేకపోతే ఇంటర్మీడియట్ వరకు చదువుకొని, 10th వరకు చదువుకొని ఇంగ్లీషు మాట్లాడాలి, ఇంగ్లీష్ మాట్లాడడం మా ఉద్యోగంలో ముఖ్యం, లేకపోతే ఇంగ్లీష్ మాట్లాడితే మేము ఇంకా బాగా జీవితంలో ఎదుగుతాం అని అనుకున్న వాళ్ళు ఈ క్లాసెస్ని ఫాలో అవ్వండి. అంతేకాకుండా ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో
వాళ్ళ పిల్లలకు కూడా నేర్పించడానికి మీరు ఈ క్లాసెస్ని విని నేర్చుకొని మీ పిల్లలకు కూడా నేర్పించండి. ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశం. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి వేరే వాళ్ళకు కూడా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. వేరే వాళ్ళు 10 మందికి చెప్పండి సబ్స్క్రైబ్ చేయమని. అప్పుడు ఛానల్ అనేది గ్రో అయ్యిద్ది, అనేక మందికి ఉపయోగపడుతుంది. ఆ ఉపయోగం అనేది సమాజంలో అది మీకు తప్పకుండా కొన్ని సంవత్సరాల తర్వాత కనపడుతుంది.